అది బయటికి వచ్చింది మొదలు. బీజేపీ నాయకులు చాలా హడావుడి చేశారు. ఆ బాలిక తల్లిదండ్రులు బయటకు వచ్చి ఈ విధంగా మా అమ్మాయి మీద రేప్ జరిగిందని తర్వాత చాలా హడావుడి చేశారు. ప్రధానంగా వాళ్ళ దాడి మొత్తం మొయిద్ ఖాన్ మీద జరిగింది. బాధితుల దాడి రాజు ఖాన్ మీద జరిగితే బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం కట్టగట్టుకొని మొయిద్ ఖాన్ని టార్గెట్ చేసి మొయిద్ ఖాన్ మీద కేసు పెట్టించారు. A1గా మొయిద్ ఖాన్నే పెట్టారు. ఆయన బేకరీలో రేప్ జరిగిందని కాబట్టి అతని మీదనే FIR నమోదు చేశారు. ఇది కేసు నడిచింది. తర్వాత మొయిద్ ఖాన్కి చాలా కాలం బెయిల్ కూడా ఇవ్వలేదు. బాధితురాలు గర్భవతి అయింది. మొయిద్ ఖాన్ చేసిన డిమాండ్ ఏంటంటే అప్పుడు ఆ అమ్మాయికి DNA టెస్ట్ చేయించండి. మొయిద్ ఖాన్ పిల్లలు భార్య పిల్లలు కూడా అదే డిమాండ్ చేశారు. మొయిద్ ఖాన్కు ఆ అమ్మాయికి DNA టెస్ట్ చేయించండి, నిజమా కాదా అని తేలితే కేసు పెట్టండి FIR. కానీ DNA టెస్ట్ అప్పుడు చేయించలేదు. ముందు FIR బుక్ చేశారు. FIR బుక్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా ముఖ్యంగా మొయిద్ ఖాన్ పోక్సో చట్టం కింద, సహజంగానే ఇది పోక్సో చట్టం కింద వస్తుంది, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. నేషనల్ మీడియా మొత్తము మొయిద్ ఖాన్ రేప్ చేశాడు, నిందితుడు అని కాదు. కోర్టులో కేసు నడుస్తోంది. ఇంకా అప్పుడప్పుడే కేసు వచ్చింది. కానీ ఈయననే దోషి అని ప్రచారం మొదలుపెట్టాడు. అయోధ్యలో బీజేపీ RSS నాయకులు అదే ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు అదేవిధంగా ప్రచారం చేశారు. ఒక సమాజ్వాదీ పార్టీ నాయకుడు, ముస్లిం వృద్ధుడు, అప్పటికైనకు 69-70 ఏళ్ళు ఉంటాయి, 68 ఏళ్ళలో వృద్ధుడు అయినా కూడా ఒక 12 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాజు అనే పేరు పక్కన పెట్టేశారు. ఆ కేసులో ఉన్న 2వ నిందితుడిగా చేర్చిన వీళ్ళు రాజు అనే పేరును పక్కన పెట్టేశారు. ఆయన మీద దుష్ప్రచారం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడడంతో అతని పిల్లలు, కూతురు, ఇతర పిల్లలు కూడా కాలేజీకి స్కూళ్ళకు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి. స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళిన అందరూ చీదరించుకునేవాళ్ళని, మీరు రేపిస్ట్ కూతురు అని, రేపిస్ట్ పిల్లలు అని చాలా అసహ్యంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కి మాట్లాడడానికి కూడా, రోడ్డు మీదకి రావడానికి కూడా భయపడే పరిస్థితి.